విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. రాజీవ్ విగ్రహంపై చేయి వేస్తే వీపు చింతపండే, కేటీఆర్ తాత ముత్తాతలు దిగొచ్చిన స్టాట్యూని తాకలేరు, ధైర్యం ఉంటే ఆ ఘాతకానికి ఎవరు పాల్పడతారో చెప్పండి, డేట్ సైతం ఫిక్స్ చేయండి. రాజీవ్ గాంధీ విగ్రహం జోలికి వస్తే చెయ్యి వేస్తే వీపు చింతపండు చేస్తారట ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. నేను మాట్లాడాను. ఆయన పోయిన మీటింగ్ ఏంది, ఆయన చెప్పేది ఏంది? ఆయన పోయిన మీటింగ్ ఆదాని షేర్ల వ్యవహారం పైన సెబీ పైన ఒక ధర్నా చేశారు, నిరసన కార్యక్రమం ఈడీ ముందు. కానీ ఈ పులి చింతపండులు చేయటం, పేగులు తీసి మెళ్ళ వేసుకోవటం, కాళ్ళు చేతులు ఎరగొట్టడం, ఈ కార్యక్రమాలు ఈ మాటలు ఒక ముఖ్యమంత్రి నోట్లోంచి రావాల్సినయేనా? ఈపు చింతపండు చేస్తావు, ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలనేవి, లేదంటే పేగులు తీసి మెళ్ళ వేసుకుంటావు, గుడ్లు తీస్తావు, కళ్ళ గుడ్లు తీస్తావు. ఇగో ఈ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అనేక బహిరంగ సభల్లో అనేక సభల్లో పబ్లిక్గా ఒక చట్ట వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి పోస్టులో ఉండి, కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉండి రాజీవ్ గాంధీ విగ్రహం పైన చేయేస్తే అది తప్పే. చేయేస్తే ఒకవేళ వేసినప్పుడు యాక్షన్ తీసుకుంటే కేసులు. ఈపు చేతపడి చేస్తా ఇవన్నీ ఎందుకు? ఏమైనా పనికి వచ్చేది జనాలకి? ప్రజలకు పనికి వచ్చే మాటలు మాట్లాడండి. రైతులకి, మహిళలకి, నిరుద్యోగులకి, విద్యార్థులకి అనేక రకాల సమస్యలతో సతమతం అవుతారు. ఇవాళ వాటి గురించి మాట్లాడలే. ఏదేదో ఈపులు చింతపండు చేత, పేగులు తీసి మెడలు వేసుకుంటా, గుడ్లు బీగుతా, కాళ్ళు ఇరగొడతా, చేతులు ఇవి ఎందుకు? వీటి కోసం మిమ్మల్ని ముఖ్యమంత్రి ఎన్నుకుంది ప్రజలు. ఇలా తెలంగాణ సమాజం అడుగుతుంది రేవంత్ రెడ్డి గారిని. 10 ఏళ్లకు తెలంగాణ తల్లి గుర్తుకొచ్చిందా? ఆదాని సెవీ స్కామ్పై బీఆర్ఎస్ సైలెంటు, బీజేపీని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించట్లేదు? విలీనమైతారో మలినమైతారో వారిష్టం. జేపీసీ ఏర్పాటుపై బీఆర్ఎస్ విధానం ఏమిటి? లాలూచీతోనే గులాబీ నేతల మౌనవ్రతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెబీ కుంభకోణంపై ఈడీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ ధర్నా. బీజేపీతో ఈ దేశానికి ముప్పు, చేయడం తొలగించడం కాంగ్రెస్తోనే సాధ్యమట. ఇది ఒక వార్త. ధైర్యం ఉంటే రమ్మంటాడు, మళ్ళీ సవాల్ బేరగీసి ఎప్పుడు వస్తారో రాని డేట్ ఫిక్స్ చేయండి. ఒక ముఖ్యమంత్రిగా ఇది ఏదో వీధి రవిడి లేక బజార్లో మాట్లాడుకునే లేక రాని నీ సంగతి చూస్తా అన్నట్టుంది. రెచ్చగొట్టే కార్యక్రమాలు ఎందుకు? వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అది అయిద్దో కాదో. ఆ స్టేట్మెంట్ పైన రకరకాల రాజకీయంగా వ్యూహాలతో స్టేట్మెంట్లు ఇస్తారు. ఆ స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రంలో భూమి బద్దలైతే వస్తారు వాళ్ళు. వచ్చినప్పుడు తీసుకోండి యాక్షన్, తప్పులేదు. కానీ మీరు భూమి బద్దలైనట్టు ఇప్పుడే మొత్తం దాన్ని హైలైట్ చేసి ఒక ఎమోషన్స్ని క్యారీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. పీసీసీ చీఫ్ ఎంపికపై కసరత్తు స్పీడప్ ఆట. ఫోకస్ పెట్టిన ఏఐసీసీ నేడు ఢిల్లీలో సంప్రదింపులో హాజరుకాన్న రేవంత్, బట్టి, ఉత్తమ్. క్యాబినెట్ విస్తరణ పైన చర్చించే ఛాన్సు ఈ పీసీసీ పైన 2 నెలల నుంచి. ఇదిగో అయిపోయి, ఇదిగో వస్తుంది, ఇదిగో పోతుంది, స్పీడ్ వచ్చింది, ఈ పోయింది. క్యాబినెట్ విస్తరణ ఇది అయ్యేది లేదు, పోయేది లేదు. ఈ పేరుతోనే ఒక 4 సార్లు ఢిల్లీ పోయారు ముఖ్యమంత్రి. ఎంత టైం వేస్ట్ కార్యక్రమం. అయితే చేసుకోండి, విస్తరణ చేసుకోవచ్చు, పీసీసీ అధ్యక్షుడిని నియమించవచ్చు, ఇంకా ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఎన్నిసార్లు పోతారు దీనికోసం? స్పీడప్ అయిందట. ఆ స్పీడప్ దీంట్లో కాదు మీరు చేయాల్సింది. రైతులకు ఇచ్చే రైతు భరోసా స్పీడప్ చేయండి. రైతు రుణమాఫీ విషయంలో అనేక లక్షల మంది ఇవాళ ఇబ్బంది పడతారు. వాళ్ళకి మేలు చేయడానికి, వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి స్పీడప్ చేయండి. అది వదిలేశారు గాలికి. ఈ స్పీడప్లు మీ పదవుల కోసం, మీ పంపిణీల కోసం స్పీడప్లు కాదు ప్రజలు కోరుకుంది. ఈ స్పీడప్ అట మనం వినాల. నాకు వ్యక్తిగత సెక్యూరిటీ వద్దు, అది ప్రజలతో ఉన్న రిలేషన్షిప్ దెబ్బతీస్తుంది, సత్సంబంధాలు తెగిపోతాయి. ఎమ్మెల్సీ కోదండరాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం కల్పించిన వ్యక్తిగత సెక్యూరిటీని తీసుకునేందుకు నిరాకరించారు. నిత్యం ప్రజల్లో ఉండే తనకు పర్సనల్ సెక్యూరిటీ అవసరం లేదని చెప్పారు. అది తనకు ప్రజలకు మధ్య ఉన్న రిలేషన్స్ని దెబ్బతీస్తుందని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం జరిగినప్పుడు లక్షలాది మందిని కలుస్తూ వారిలో ఒకరిగా వారి మధ్యనే తిరిగిన తనకు వారే సెక్యూరిటీ కల్పించారని, ఇప్పుడు ఎమ్మెల్సీ అయిన తాను ప్రజల మనిషి నేనని వ్యాఖ్యానించారు. ఇది నాకు తెలిసి మొట్టమొదటిసారి అనుకుంటా ఎమ్మెల్సీగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా అయిన వ్యక్తులు, నామినేటెడ్ పదవులు పొందిన వాళ్ళకి ప్రభుత్వం సెక్యూరిటీ కల్పిస్తుంది, వ్యక్తిగత సెక్యూరిటీ. మొట్టమొదటిసారి అనుకుంటాం నాకు తెలిసిన ప్రకారం. అయితే తిరస్కరించండి, వ్యక్తిగత సెక్యూరిటీ అవసరం లేదు, నేను ప్రజల మనిషి, ప్రజల్లో ఉండాల్సిన నాకు సెక్యూరిటీ ఎందుకు? నిజంగా ప్రజాసేవ చేయాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజాసేవకే వచ్చినోడికి సెక్యూరిటీ అవసరం లేదు. వాస్తవంగా నువ్వు ప్రజలకే వస్తండి,
ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు నీకు శత్రువులు ఎందుకుంటారు? ఇక ఆయన అదే చెప్పండి, నేను ప్రజల కోసం పనిచేస్తుంటే ప్రజల్లో ఉండేవాడిని, నాకు శత్రువులు ఎక్కడి నుంచి ఉంటారు, నాకెందుకు సెక్యూరిటీ అని వద్దు అని ఆయన సున్నితంగా ఎనికి పంపేసినట. ఇగో దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి నిజంగానే ఇప్పుడు వచ్చే రాజకీయ నాయకులు. కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకుల పరిస్థితి ఎట్టుంది? నాకు 2 చాలు, 4 ఇవ్వండి, 4 చాలు, 8 ఇవ్వండి సెక్యూరిటీ అని అప్లికేషన్లు పెట్టుకునే పరిస్థితి. అదొక రాయల్టీ అయింది, అదొక డిగ్నిటీ అయింది ఆ ప్రోటోకాల్ అనేది. కానీ నిజంగానే మనం ప్రజల కోసం, ప్రజాసేవ కోసం వచ్చిన ప్రజల మధ్యలో ఉండే వాళ్ళకి మనకి శత్రుత్వం అయింది, మనకు సెక్యూరిటీ ఎందుకని ఎవడో ఆలోచించరు. ఈయన ఒక విద్యావంతుడు, ప్రొఫెసర్ కాబట్టి ఆ యాంగిల్ ఆలోచించి ఆయన వద్దని ఎనికి పంపినట. హరీష్ రావుపై కేసట. మాజీ ఎమ్మెల్యే గోంగుడి సునీత, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పైన యాదాద్రి మడవీధుల్లో ఇతర వ్యక్తులతో పూజలట. భక్తుల మనోభావాలకు భంగం కలిగించేలా ప్రవర్తించారని యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఈవో కంప్లైంట్ చేసిండట. ఈ కేసులతో అయ్యేది లేదు, పోయేది లేదు. సామాన్యుడి మేలు కోసమే కొత్త 6 చట్టం. 13 ఏళ్ల తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ. ప్రతి కమతానికి, నివాస స్థలానికి భూదార్ నెంబర్, గైడ్లైన్స్ రూపకల్పన తర్వాతే జారీ. ప్రజాభిప్రాయ సేకరణతో చట్టంపై అవగాహన, మార్పులు చేర్పులపై సర్కారుకు స్పష్టత వచ్చే ఛాన్సు. పారాలీగల్స్, కమ్యూనిటీ సర్వేయర్ల సేవలు వినియోగించుకోవాలని చెప్పి 6 యాక్ట్ అంటే వ్యవసాయ భూమి ఉన్న వారికి మాత్రమే అవసరమనే అభిప్రాయం ముందుండేది. కానీ ఇప్పుడు ఇంటి స్థలము, ఇల్లు ఉన్నవారికి సైతం ఇది అవసరమే. నివాస స్థలాలకు భూదార్ నెంబర్ ఇవ్వాలన్న ప్రతిపాదన ఉంది. ప్రతి కమతానికి సరైన గుర్తింపు, కోఆర్డినేటర్స్ ఉండటం వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ పెరుగుతుంది అని చెప్తుండు. సామాన్యుడి మేలు కోసమే కొత్త 6 చట్టం తెస్తామని ఆయన భూమి సునీల్ గారు చెప్తుండ్రు. దాంట్లో ఆ కమిటీలో 6 చట్టం కమిటీలో ఉండు, ధరణి ఎక్స్పర్ట్ కమిటీలో ఉండు. ఆయన ఈ సామాన్యుడి మేలు కోసం ఇది 13 ఏళ్ల తర్వాత ప్రజాభిప్రాయ సేకరణతోనో చట్టాన్ని తీసుకురాబోతున్నాం. ఇది ఒక మంచి పని. ప్రజల కోసం చేసే చట్టాలను ప్రజల ఒపీనియన్ తీసుకోకుండా, ప్రజల అభిప్రాయం తీసుకోకుండా చేయటం వల్ల ఈ ధరణి సమస్యలే వస్తాయి. కాబట్టి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటున్నారు. అది ఏ మేరకు తీసుకుంటున్నారు అనేది మరి తెలియదు. కానీ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుని వాళ్ళ అభిప్రాయాలను క్రోడీకరించి ప్రజల అభ్యంతరాలని, ప్రజల అభిప్రాయాలను తీసుకొని ఆ దిశగా ప్రభుత్వం చట్టం చేయబోతుంది. దీనివల్ల ఈ 6 యాక్ట్ అంటే ఓన్లీ వ్యవసాయ భూమికి అయిన ఒక ఉండేది గతంలో. కానీ వ్యవసాయ భూమితో పాటు ఇల్లు, ఇళ్ల స్థలాలకు కూడా 6 యాక్ట్ ప్రకారం భూదారు సంఖ్యనే ఇస్తారట. ఆ భూదారు సంఖ్యతోని మొత్తం ఆన్లైన్ డిజిటలైజేషన్ చేస్తారు మన ఆస్తుల్ని. ఇది ఒక వార్త దిశకి సంబంధించి. సాక్షి పేపర్ జాతి సంపద దోచిపెడుతున్న మోదీ, ఆదానితో సెబీ చైర్పర్సన్ కుమ్మక్కు, లక్షల కోట్లు దోచుకున్నట్టు హిండెన్బర్గ్ చెప్పింది. దీనిపై జేపీసీ వేయమంటే ప్రధాని పార్లమెంటు వాయిదా వేసి పారిపోయారన్న సీఎం. ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ధర్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం ఎత్తిండు. జాతి సంపదను ఆదానికి దోచిపెడుతున్న మోదీ అని చెప్పి జేపీసీ ఏమంటే పార్లమెంట్ మూసేసుకొని పారిపోయిండని ఒక వార్త నిన్న ఈడీ కార్యాలయం ముందు వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన ఒక వార్త ఇచ్చారు. 100% మాఫీ నిరూపిస్తే రాజీనామా చేస్తా సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ సవాల్. ఏ గ్రామానికైనా ఇద్దరం కలిసి వెళదాం, నీ స్వగ్రామం అయినా సరే, కొడంగల్ అయినా సరే. రుణమాఫీ 49,000 కోట్ల నుంచి 7,500 కోట్లకు తెచ్చారు. 100% రుణమాఫీ నిజమైతే జర్నలిస్టులపై దాడి ఎందుకని నిలదీత. 100% మాఫీ చేస్తే రాజీనామా చేస్తా అంటాడు కేటీఆర్. ఇగో ఈ సవాళ్ళు కాదు, 100% మాఫీ అయిందని వాళ్ళు కూడా చెప్పట్లేదు. ఇంకా మాఫీ కావాల్సి ఉంది, దానికి ప్రాసెస్ చేస్తున్నాం. ఫిర్యాదులకు సంబంధించి ఒక హెల్ప్ డెస్క్ పెట్టడం, ఫిర్యాదులు ఇవ్వండి కాని వాళ్ళు అని చెప్తున్నారు. దానిపైన మీరు పోరాటం చేయండి. ఈ సవాళ్ళు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదు. ఏ గ్రామానికైనా, ఏ గ్రామానికి పోయినా ఉన్నాయి కానీ అని ప్రభుత్వమే చెప్తుంది. ఇంకా కాని వాళ్ళు, రైతులు రుణమాఫీ కానీ రైతులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి మేము చర్యలు తీసుకుంటున్నాం అని చెప్తున్నారు. ఆ చర్యలపైన వాళ్ళకి ఏమైనా సూచనలు, సలహాలు ఇస్తే ప్రభుత్వానికి ఇవ్వండి. ఏ విధంగా ముందుకు పోతే తొందరగా ఆ సమస్య పరిష్కారం చేసి చెప్పకుండా ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలు, 100% మాఫీ అని నిరూపిస్తే నిరూపించడానికి వాళ్ళే చెప్తుంటే లేదని, 100% కాలేదు ఇంకా అవుతున్నాయి చేస్తామంటున్నారు 100%. ఈ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు వచ్చిన జబ్బు ఏంటంటే సమస్య ఒకటైతే ఇంకొక రకంగా రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తారు. అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు. రైతులు సమస్యతో రోడ్లు ఎమ్మట తిరుగుతున్నారు, దాన్ని మాట్లాడలే. రేషన్ కార్డు లేని రైతులకు ఎట్లా ఇస్తారో చెప్పట్లేదు అని అడగట్లే. 2 లక్షల పైన ఉన్న రుణం వాళ్ళు, పైన
ఉన్న అమౌంట్ని చెల్లించమన్నారు. అది ఎట్లా చెల్లిస్తారు, ప్రభుత్వానికి ఏం సంబంధం అని అడగట్లే. అది వదిలేసి ఏదేదో పనికిరాని మాట్లాడుతున్నారు. ప్రజలు కోరుకుంటున్నా, ప్రజలు అడగాలనుకుంటున్నా, ప్రజలు ఆశిస్తున్న అంశాలు మాట్లాడకుండా వీళ్ళ రాజకీయ పబ్బం కోసం మాట్లాడుతున్నారు. 111 అడ్రస్ తెలుసా? హైడ్రా అక్రమ నిర్మాణాలకు కేర్ ఆఫ్ 111 జీవో ప్రాంతం. గండిపేట FTLలో నిర్మాణాలు కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు ఆ బుల్డోజర్లన్నీ అక్రమ నిర్మాణాల పైకి వెళతాయా, ఎంపిక చేసిన వారికే పరిమితమా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ప్రస్తుతం లక్షల గృహాలు, ఫామ్ హౌజులు, రిసార్ట్లు, వాణిజ్య భవనాలు 111 జీవో ప్రాంతాల్లోనే ఈ అక్రమ నిర్మాణాలు ఎక్కువ ఉన్నాయట. అక్కడనే లేవు, బయట కూడా ఉన్నాయి. చాలా చోట్ల చెరువులు, కుంటలు కబ్జా చేశారు. కానీ ఈ సెలెక్టెడ్ ఎంపిక చేసిన వాటికే పరిమితం అవుతాయా, లేదా అందరి దగ్గరకు పోతాయా, సెలబ్రిటీల దగ్గరకు కూడా పోతాయి అంటే అనుమానమే. సెలబ్రిటీల దగ్గరకు పోయి అనేదే ఇప్పుడు మనకున్న ఆ జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమైంది. ఈ హైడ్రాకున్న అసలు శాంటిటీ ఏందని కూడా హైకోర్టు క్వశ్చన్ చేసింది. మీకేమి నియమ నిబంధనలు ఉన్నాయి, ఏమి విధులు ఇచ్చారు ప్రభుత్వం, అసలు మీరు కూల్చేటప్పుడు ఏదైనా భవనం, ఇల్లు కూల్చేటప్పుడు వాళ్ళకున్న పర్మిషన్స్ ఏంది, వాళ్ళకున్న హక్కులు ఏంది, వాళ్ళకున్న టైటిల్స్ ఏంది చూస్తానరా? చూడట్లేదు. మొత్తం న్యాచురల్ జస్టిస్కి వ్యతిరేకంగా ఎక్కడెక్కడ కుప్పగొలుస్తున్నారు. సామాన్యులు, బడాబాబులు అట్లే ఉన్నాయి, పెద్ద పెద్ద ఫామ్ హౌజులు అట్లే ఉన్నాయి. వాటి జోలికి పోరు. ఈ చిన్న చిన్న అన్నీ కూల్చుకుంటూ పోతే ఎక్కడో ఒక దగ్గర హైకోర్టు స్టే ఎద్ది, హైకోర్టుకు పోయారు కాబట్టి మేము చేయట్లేదు, పెద్దోళ్ళకి కూల్చాం. మొత్తానికి పేదోళ్ళకి కూల్చుతారు, పెత్తందారులకి కూలరు. ఇది డిసెంబర్ 15-16 గ్రూప్ 2 పరీక్షలట. షెడ్యూల్ విడుదల చేసిన TGPSC 2 సెషన్ల చొప్పున 4 పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడి. గ్రూప్ 2కు సంబంధించి ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్నారు. మొన్న వాయిదా పడ్డది. డిసెంబర్ 15-16 ఎగ్జామ్ ఉంటుందట. గ్రూప్ 1 అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. దాని తర్వాత డిసెంబర్లో ఇది ఉంటుంది. మళ్ళీ డిసెంబర్లోనే గ్రూప్ 1 ఇంకొక నోటిఫికేషన్ కూడా వద్దని వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ చెప్పారు. అమెరికాలో విచారం, 7 భారతీయులు అరెస్ట్ అట. వీళ్ళు 5 తెలుగు యువకులు. నిందితుల్లో NRI TDP వింగ్ కోఆర్డినేటర్లట. రాయపాటి కార్తిక్ చౌదరి, గల్లా మనీష్ చౌదరి. ఈ చౌదరిలో పోయి అక్కడ చేశారు, వ్యభిచారం చేశారట. అమెరికాలో 18 మంది ఒక టీమ్గా ఏర్పడి వ్యభిచారం చేస్తుంటే దాంట్లో 5 మంది ఓన్లీ AP వాళ్ళు ఉన్నారు. మనీష్ చౌదరి, రాయపాటి కార్తిక్ చౌదరి, ఇంకా కొంతమంది 5 ఉన్నారట. వీళ్ళు ఆడపోయి వ్యభిచారం కార్యక్రమం చేస్తారు. దానికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. మరి ఇక అంత లెక్కపోయి వ్యభిచారం చేయకపోతే వ్యభిచారం పోవడానికి ఆడికి పోవాలన్నా? అమెరికా పోయి ఏదో ఉద్ధరిస్తారు అనుకుంటే వాళ్ళు ఈ పని చేశారట. దానికి సంబంధించి ఒక వార్తని వేశారు. చెప్పుకోలేని బాధలు. SBI ఎదుట క్యూలో చెప్పులు పెట్టిన రైతులట. ఇది పరిస్థితి. అలా బ్యాంకుల ముందు ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుంది. ముఖ్యమంత్రి నేను ఈపులు పగల కొడతా, పేగులు మెళ్ళేసుకుంటా, గుడ్లు తీస్తా అంటాడు. ప్రజల గురించి మాట్లాడలే ఆయన. ప్రతిపక్షాలు నేను రాజీనామా చేస్తా అంటే నేను రాజీనామా చేస్తా అని జబ్బలు దరుచుకుంటున్నారు. ఇటు హరీష్ రావు ఒకవైపు, KTR ఒకవైపు. వాళ్ళు మాట్లాడలే. ఈ చెప్పుకోలేనంత బాధ ఉందట. ఈ బాధ గురించి ఎవడు అడగట్లే. వాళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నారు, వ్యక్తిగత దూషణలు చేసుకుంటున్నారు తప్ప ఇది ఎక్కడ నెల్లికుదురట. కొత్త రుణాల కోసం రైతులు యాతన పడుతున్నారు. మహబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కేంద్రంలోని SBIకి ఉదయం 7 గంటల నుంచే బారులు తీరుతున్నారు. గురువారం మండలంలోని 36 గ్రామాల రైతులు ఒకేసారి బ్యాంకు వచ్చారు. బ్యాంకు మెయిన్ రోడ్డు వెంబడి ఉండడం ఎండలో గంటల తరబడి నిల్చోలేక చెప్పులను క్యూలో పెట్టి నిరీక్షించారట. సంబంధిత అధికారులు స్పందించి గ్రామాల వారీగా రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అధికారులు స్పందించాలంటే అధికార పార్టీ వాళ్ళు మాట్లాడాలి. చెప్పులు క్యూలో పెట్టారట పాపం, గంటలు. ఇది ఒక వార్త. విప్లవం కోసం అడవి బాట పెట్టి విగతజీవిగా ఇంటికి వచ్చిందట. అన్యాయంగా చంపేశారంటున్న కుటుంబ సభ్యులు అంతర్గత కళ విషయాలు బయటకు వస్తాయని హత్య చేశారన్న ఆరోపణ. న్యూ ఇందిరానగర్లో విషాద ఛాయలు. సాయిబాబా నగర్ శ్మశాన వాటికలో ముగిసిన అంత్యక్రియలట. కాప్రాకు సంబంధించి విప్లవం కోసం పోయిందట రాధా అనే ఆమె. పాపం 5 సంవత్సరాల క్రితం చదువులు పెట్టి నక్సలైట్ ఉద్యమానికి ఆకర్షితులై అడవులలో పోయింది. చంపేసి రోడ్డు మీద వేశారు. అదే నక్సలైట్లు. వాళ్ళ దాంట్లో ఆ యూనియన్లో మావోయిస్ట్ కమిటీలో ఉన్న అంతర్గత కలహాలతోని మరి ఆమె జనజీవన సవంతిలోకి రావాలనుకుందట. అది నచ్చక కాల్ చేశారట. వాళ్ళకి సంబంధించిన కొన్ని జరుగుతున్న లోటుపాట్లు కూడా ఆమె ప్రశ్నించింది అనేది కూడా అంటున్నారు. మరి వాళ్ళైతే అన్యాయంగా చంపిందని కుటుంబ సభ్యులు మాట్లాడుతున్న పరిస్థితి. ఇది ఒక వార్త. ఈనాడు చూద్దాం.
చతుష్టయం దోచుకుంటుంది మోదీ, అమిత్ షా, అదానీ అంబానీలపై సీఎం రేవంత్ ధ్వజం. అదానీ షేర్ల కుంభకోణంపై జేపీసీఏసీ విచారణ జరపాలి. సెబీ చైర్పర్సన్ రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి డిమాండ్. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా. ఈడీ కార్యాలయం ముట్టడి. చతుష్టయం దోచుకుంటుందట. చతుష్టయంలో మోడీ, అమిత్ షా, అదానీ. మరి అదే అదానీతో మీరు పెట్టుబడుల ఒప్పందాలు చేసుకున్నారు. అదే అదానీ కంపెనీకి అలా ఓల్డ్ సిటీలో ఎలక్ట్రిసిటీ బిల్లులు జనరేట్ చేసే కార్యక్రమాన్ని ఇచ్చారు. మరి దోచుకునే అదానీతోని మీకేంది ఫ్రెండ్షిప్? మీ ధర్నాకు అర్థం ఏముందని ఇలా తెలంగాణ సమాజం సూటిగా అడుగుతుంది ముఖ్యమంత్రి గారిని. ఇదే అదానీతోని మీరు ఫారిన్ కంట్రీస్ పోయి పెట్టుబడుల పేరుతోని ఈయనతో ఒప్పందం చేసుకుని ఆ ఫోటో బయటకు వచ్చింది. మరి ఈ అదానీ పైన మీరు యుద్ధం చేస్తారంటారు, ఈడీ కార్యాలయం ఎదుట ధర్నాలు చేస్తారు, నిరసనలు చేస్తారు. మీ రాహుల్ గాంధీ పార్లమెంట్లో గొంతు దించుకుంటాడు, మీ అగ్ర నాయకులు. మరి ఇక్కడికి వచ్చేటాలకు మీరు ఎట్లా తెలంగాణ సమాజాన్ని బకరా చేస్తారా? ఈ అదానీ పైన, అంబానీల పైన కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అయింది. అంటే అధికారంలో ఉంటే ఒక స్టాండు, ప్రతిపక్షంలో ఉంటే ఒక స్టాండా? అంటే కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని దోచుకునే వాళ్ళ కింద లెక్క. ఇక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు దోచుకోవట్లేదనే. మరి మీరే స్వయంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫారిన్ కంట్రీ పోయి పెట్టుబడుల పేరుతోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మాట్లాడుతూ అదానీతోని పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకున్నారు. మరి ఆ దోపిడీదారుతోనే ఇట్లా పెట్టుబడిదారులు ఒప్పందం కుదుర్చుకున్న బీఆర్ఎస్ పార్టీ సూటిగా అడుగుతున్నారు. మీరేమడుతున్నారు? బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంది సెబీ పైన, అదానీ పైన అంటున్నారు. మీ స్టాండ్ ఏందో క్లారిటీ లేదు, ముందు వాళ్ళదేందో కానీ. మీ స్టాండ్ పైన క్లారిటీ లేకనే ప్రజలు అనేక అనుమానాలతోని ఎదురు చూస్తున్నారు మీరేం చెప్తారు అని. ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం, 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందే, ఒక్క మండలంలోనైనా సంపూర్ణంగా చేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ సవాలు. దేవుడినే మోసం చేసిన సీఎం అని హరీష్ రావు చెప్తుండు. రాష్ట్ర వ్యాప్తంగా బారాస ఆందోళన చేపట్టిందట. ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం, 2 లక్షల రుణమాఫీ చేయాల్సింది, ఒక్క మండలంలో సంపూర్ణంగా చేసినట్టు నిరూపిస్తే అంటే వాళ్ళు చేయలేదా అని చెప్తున్నారు. ఇంకా నిరూపించేది ఎక్కడది? చేస్తాం, ఇంకా కొన్ని ఉన్నాయి టెక్నికల్ ఇష్యూస్తో కొన్ని ఆగినాయి, కొన్ని లీగల్ ఇష్యూస్తో ఆగినాయి అని చెప్తున్నాయి. ఇక అది లేని దాన్ని పట్టుకొని నేను రాజకీయ సన్యాసం చేస్తాను, నేను రాజీనామా చేస్తా, అది కాదు కావాల్సింది. నిజంగా రైతులు ఏం జెన్యూన్గా ఎదుర్కొంటున్నారు ఆ సమస్య గురించి మాట్లాడాలి. నమస్తే తెలంగాణ చూద్దాం. కొండారెడ్డిపల్లిలో గూండారాజ్. సీఎం సొంత ఊర్లో మహిళా జర్నలిస్టులపై దాష్టికమట. పోలీస్ స్టేషన్లో జర్నలిస్ట్ సరిత కంటతడి. విజయారెడ్డి కూడా ఇన్సెట్లో ఆమె ఫోటో ఉంది. విజయారెడ్డి అండ్ జర్నలిస్ట్ సరిత నిన్న కొండారెడ్డిపల్లి పోయారు. అంటే రైతు రుణమాఫీ పైన సీఎం సొంత గ్రామం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో ఎంతమంది రైతులకి రుణమాఫీ వచ్చింది, ఎంతమందికి రాలేదు? అంటే అటు ప్రతిపక్షం అధికార పార్టీ మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడుస్తున్నాయి. 100% చేయలేదు, మేము చేస్తే రాజీనామా చేస్తామని కేటీఆర్ హరీష్ రావు చెబుతుండు. ముఖ్యమంత్రి అండ్ మంత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము మీ మొఖాలకి 10 ఏళ్లలో ₹1,00,000 లోన్ రుణమాఫీ చేయడానికే ముప్పు తిప్పలు పెట్టారు, మేము 2 లక్షల రుణమాఫీ చేసిన వీళ్ళు చెప్తుండ్రు. ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్యలో నిజంగానే అసలు సీఎం సొంత గ్రామంలో కూడా ఏమన్నా కానోళ్ళు ఉన్నారా, ఉంటే ఎందుకు ఉన్నారు, దాని వెనకున్న సమస్యలు ఏందనేది తెలుసుకోవడానికి ఒక జర్నలిస్ట్గా తెలంగాణ సమాజానికి తెలియజేయడానికి పోయారు. కానీ అక్కడ పోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామంలో ఆయనకు సంబంధించిన కొంతమంది పార్టీ కార్యకర్తలు వాళ్ళని అడ్డుకొని మహిళలని కూడా చూడలే పాపం. వాళ్ళ ఫోన్లు గుంజుకున్నారు, కెమెరాలు గుంజుకున్నారు. ఒక విధంగా లిటరల్గా దాడి చేసిన పని చేశారు మహిళల పైన ఆ కార్యకర్తలు. మరి జర్నలిస్టుల పైన దాడి కాదా? ప్రజాస్వామ్యం పైన దాడి కాదా? అంటే ప్రశ్నించే గొంతుల పైన దాడి కాదా? దీన్ని ప్రజాపాలన అంటారా? ప్రజాపాలనలో కూడా జర్నలిస్టుల పైన దాడులు జరుగుతాయి, ప్రజల గొంతును నొక్కేసే కార్యక్రమం చేస్తారు, అంటే భావ ప్రకటన స్వేచ్ఛని హరిస్తారు, ఇవన్నీ ఉంటాయి. దీన్ని మనం ప్రజాపాలన అనుకోవాలి, మనం సంబరపడాలి. స్వయంగా ముఖ్యమంత్రి గారి విలేజ్లో ఏమైతుందో కొంపలు మునిగిపోతున్నాయా, భూమి బద్దలైతే ఏమైనా అయితే వాళ్ళు పోతారు, అక్కడ ఉన్న రైతులను అడుగుతారు, ఎంతమందికి అయింది ఎంతమంది కాలేదు చెప్తారు, వాస్తవాలు బయటకు వస్తాయి. తప్పేముంది వాస్తవాలు బయటకు వస్తే? మీరే చెప్తున్నారు కదా 100% అవ్వలేదు, ఇంకా కానీ ఉన్నాయి, టెక్నికల్గా కొన్ని ఆగినాయి, వాటిని మేము పరిష్కరిస్తామని చెప్తున్నారు. తప్పేముంది? మీ ఏమన్నా రేవంత్ రెడ్డి గారి గ్రామం అయితే 100% కావాలని రూల్ ఉంది? ఏమన్నా రూల్ ఏం లేదు కదా. అదైనా గ్రామమే, వేరే వాళ్ళదైనా గ్రామం, ఏ గ్రామం అయినా గ్రామమే, ఏ గ్రామంలో ఉన్న రైతులే, వాళ్ళకి టెక్నికల్ ఇష్యూస్ ఎక్కడైనా ఒకటే ఉంటాయి. ఏదో పెద్ద అక్కడ పరువు పోయినట్టు, ఏదో దొంగతనం చేసినట్టు, ఆ పరువు అంతా దొంగతనం అంతా బయటపడింది, వీళ్ళు ఎట్ట వచ్చారు బయట పెడతారు, అందులో వాళ్ళు బయట పెట్టేది ఉంది, ప్రజలకు తెలవంది ఏముంది. కానీ ఉంటే ఎంత % కాలేదు, ఎంత అయినాయి. స్వయాన సీఎం రేవంత్ రెడ్డి గారు ఊర్లో కూడా కానీ ఉన్నాయి, కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజల దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం యాజ్ ఎ జర్నలిస్ట్గా చేశారు. తప్పే ఉంది? మహిళల పైన దాడి చేస్తారా? ఇంత దౌర్భాగ్యమా?
మళ్ళీ మీరే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మీడియా గొంతు నొక్కుతుంది అంటారు. ఇదేంది మరి? రైతన్న ధరలతో దద్దరిల్లిన తెలంగాణ. రేవంత్ దైవద్రోహం చేసిండు అని హరీష్ రావు పరిహారం చేసిండట. రేవంత్ రైతు ద్రోహం, కేటీఆర్ అల్టిమేటం ఇచ్చిండు. కేటీఆర్ హరీష్ రావు మాట్లాడేదానికి పెంటగా పేగు దిగట్లే, ఎవడు పట్టించుకోవట్లే. మీరు మాట్లాడాల్సి మాట్లాడలే, ఉట్టి సవాళ్ళు ఇస్తున్నారు. గల్లా పట్టి అడుగు ఈ సిగ్గులేని సర్కారును, రుణమాఫీ వదిలేస్తే భరోసా ఎగవేతే, ఇప్పుడు విడిచిపెడితే వరుసగా కోతలు పెట్టుకుంటూ పోతారు. 100% మాఫీ ఎప్పటిలోగా చేస్తారో తేదీ ప్రకటించాలి. రుణమాఫీపై రైతులకే కాదు దైవానికి రేవంత్ రెడ్డి ద్రోహం. అధికారులను కాదు కాంగ్రెస్ వాళ్ళని నిలదీయాలి. కేటీఆర్ సర్కార్ దోకాపై బీఆర్ఎస్ నిరసన, రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు. రేవంత్ నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకో. నిరసనపై కాంగ్రెస్ విధ్వంసకాండ. ఇది మొత్తానికి గల్లా పట్టి అడుగు ఈ సిగ్గులేని సర్కారునని ఇటు ఒకవైపు హరీష్ రావు, ఒకవైపు కేటీఆర్ వస్తాను. కానీ అసలు ప్రతిపక్ష నాయకుడు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ రావట్లే. నిజంగానే మీరు అనే ప్రకారం రైతులకు తెలంగాణ వ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంటే, ఇన్ని ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ ఇటు పోయిండు. ఎందుకు రావట్లే కేసీఆర్? బయటకు వచ్చి ఒక ప్రతిపక్ష నాయకుడుగా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన నాయకుడుగా, ఉద్యమ పార్టీ నాయకుడిగా మాట్లాడాలి కదా. మీరు మాట్లాడేదానికి ఇటు హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, XYZ ఎవరు మాట్లాడినా వీళ్ళ మాటకి కేసీఆర్ మాటకి వేరే ఉంటుంది తేడా. ఇవాళ ఇదే విషయం పైన కేసీఆర్ బయటకు వచ్చి ఒక గంట సేపు ప్రెస్లో మాట్లాడితే ఆ సీరియస్నెస్, ప్రభుత్వం పైన ఒత్తిడి, ప్రజల్లో వచ్చే చైతన్యం వేరే ఉంటుంది. ప్రభుత్వం దిగి వస్తుంది, ఇమీడియట్లీ దానిపైన చర్యలు తీసుకుంటుంది. ఎందుకు రాట్లా కేసీఆర్ నిజంగానే బయటకు వచ్చి రైతు రుణమాఫీ పైన, రైతు భరోసా పైన రైతుల పక్షాన్ని నిలదీసి మాట్లాడితే ప్రభుత్వంలో షేక్ వస్తుంది, వణుకు వస్తుంది. అది మరి వాళ్ళకి అర్థం కావట్లేదా, అర్థమైందా తెలియట్లేదు. కేసీఆర్కి ఉన్న ఆ కమాండ్ అట్లా ఉంటుంది తెలంగాణ సమాజం పైన, తెలంగాణ ప్రజల మైండ్ సెట్ పైన. ఆయన కన్విన్స్ చేయగలడు, కానీ ఆయన రాడు. వీళ్ళు వస్తారు ఉట్టి మాట్లాడి ఇది డబ్బాలో రాళ్ళు వేసి కొట్టుకున్నట్టుంది తప్ప ప్రజలకు మేలు జరగట్లేదు. నిజంగానే ప్రజలకు మేలు జరగాలి, రైతులకు మేలు జరగాలి, రైతుల సమస్యలు తొందరగా పరిష్కారం కావాలి, రైతు భరోసా, రైతు రుణమాఫీ విషయంలో అంటే కేసీఆర్ గొంతిప్పాలి, కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాలి. అప్పుడు స్పందిస్తుంది, నిద్ర మేల్కొంటుంది ప్రభుత్వం. జనవరి నుంచి సన్నబియ్యవాట, పీడిఎస్ బియ్యం దారి తప్పితే చర్యలు, పట్టుబడితే ఏకంగా డీలర్షిప్ రద్దు, డీలర్ల సమస్యను పరిష్కరిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జనవరి నుంచి రేషన్ కార్డు హోల్డర్స్కి సన్నబియ్యం ఇస్తారట. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి వెలుగు పేపర్ చూద్దాం. ఆ నలుగురు దేశాన్ని దోచుకుంటున్నాను, మోడీ, అమిత్ షా, అదానీ, అంబానీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ఆ నలుగురిలో ఉన్న అదానీతో నువ్వు ఒప్పందం చేసుకున్నావు, మళ్ళీ వచ్చి జనాలకు బకరా చేసే కార్యక్రమం. ఆ నలుగురు దోచుకుంటున్నాను, ఆ నలుగురిలో ఉన్న వ్యక్తితోనే కదా నువ్వు చేసుకుంది. మరి ఆ నలుగురిలో నలుగురు ఉన్నారా? ఆ నలుగురిలో అదానీ మంచోడా చెడ్డోడా, అదానీ దోపిడిదారుడా కాదా అనే విషయాన్ని మీరు క్లారిటీ చేశాక మాట్లాడితే విలువ ఉంటుంది. అదానీతో మీరు ఒప్పందాలు పెట్టుకుంటారు, అదానికి ఎలక్ట్రిసిటీ టెండర్ ఇస్తారు, ఇవన్నీ ఇచ్చి మళ్ళీ మీరు వచ్చి ఈడీ ఆఫీస్ ముందు ఆ నలుగురు దోపిడీ అంటే ప్రజలు చెవులో పూలు పెట్టుకున్నారా? ప్రజలకు చెవులో పూలు పెడతారా మీరు? కేసీఆర్, హరీష్ ఒత్తిడితోనే కాళేశ్వరం డిజైన్లపై ఆమోదం. డిజైన్లకు ఆమోదం అట. కాళేశ్వరం కమిషన్ ఎదుట కొండ బద్దలు కొట్టిన CDO మాజీ ENC నరేందర్ రెడ్డి కొండ బద్దలు కొట్టిండట. ఈ కొండ బద్దలు ఏదో అయ్యాల కొడితే అయిపోయేది. మరి వాళ్ళు ఒత్తిడి చేశారని ఇవాళ చెప్తున్నారు. హరీష్ రావు, కేటీఆర్ ఒత్తిడి చేసిన రోజు కొండ బద్దలు కొట్టి నేను సంతకం పెట్టను, నేను అప్రూవల్ ఇయ్యను అంటే అయిపోయేది కదా. ఇవాళ కొండ బద్దలు కొడితే మీరు అనే ప్రకారం 1,00,000 కోట్ల రూపాయలు గోదావరి నదిలో కలిసినాయి కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల, కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అని ప్రజలు మొత్తుకుంటున్నారు. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో ఎవరికి తెలియదు. మరి ఈ కుండ బద్దలు ఏదో అయ్యాల కొట్టుంటే 1,00,000 కోట్లు వృధాగా పోయి కదా, పర్మిషన్ రాపోయి కదా, పెట్టరు మీరు. అంటే ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళు ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి దిగిపోయిన తర్వాత ఏమంటారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కమిషన్ అయితే రేవంత్ రెడ్డి గారు ఒత్తిడి చేసిండు, అందుకే నేను సంతకం పెట్టినట్రా. మీకేమైనా విలువ ఉందా? IAS ఆఫీసర్గా, ENCలుగా ఉండి ఆ స్థాయిలో ఉండి రాజకీయ నాయకులు ఒత్తిడి చేస్తే ఒత్తిడికి తలొగ్గారంటే మీకు కొంత లాభం ఉంది. అందులో మీ పోస్టింగ్ల కోసం, మీ ప్రాధాన్యతల కోసం, మీ ఆర్థిక వనరుల కోసం ఈ ఒత్తిడికి తలొగ్గుతుంటుంది తప్ప నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు కమాండ్ ఉంటే మీరు కొండబద్దలు కూడా చెప్తే అయ్యాలు చెప్పాలి. నువ్వు పోస్టింగ్ ఇయ్యకపో, తీసేయి, ఇంకో దగ్గర అడవిలో పోతా, కానీ నేను దానికి సంతకం పెట్టిన అనే దమ్ము, ధైర్యం, గట్స్ ఉన్నాయా?
లేవు. మీ సొంత లాభాలు స్వప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ కేసీఆర్ హరీష్ రావు ఒత్తిడి చేసినాడు. అంటే వాళ్ళు అయ్యాలు ఉండరు కాబట్టి వాళ్ళు ఒత్తిడి చేశారు. రేపు రేవంత్ రెడ్డి ఒత్తిడి చేసినా మళ్ళీ ఇప్పుడున్న అధికారులు చెబుతున్నారు. అంటే ప్రజల బకరాలా ఇప్పుడు? పబ్లిక్ పిచ్చోళ్ళ, పబ్లిక్ చెవులో పూలు పెడతానా మీరు? ఇవాళ వాళ్ళు ఒత్తిడి చేస్తే నువ్వు సంతకం పెడతావు. అంటే మరి ఎవరు సొమ్ము అది? వాళ్ళదా నీదే? ప్రజల సొమ్ము కాదు. నీకు బాధ్యత లేదా? నీకు రెస్పాన్సిబిలిటీ లేదా అధికారిగా? పై స్థాయిలో మేము చూసుకుంటాం కదా, నీకేంటి ప్రాబ్లం అన్నారు. అది పై స్థాయిలో మేము చూసుకుంటాం, నీకు కావాల్సిన పోస్టింగ్ ఏమైనా ఇప్పిస్తాం, నీకేమైనా మేమ్యాలు కావాలంటే ఇప్పిస్తాం, నీకెందుకు ప్రాబ్లం అని అడిగారట. కాబట్టి ఈయన ఆ పై స్థాయిలో చూసుకునే వ్యవహారం ఉంది కాబట్టి సంతకం పెట్టిండి. ఇవాళ కుండ బద్దలు కొట్టిండట. ఈ కుండ బద్దలు కాదు, వీళ్ళని తీసిపోయి జైలు వేయాల. బలవంతంగా చెక్ లిస్టుపై సంతకాలు, బ్యారేజీల నిర్మాణం, నిర్వహణ, నాణ్యత అన్నింటిలోనూ తప్పిదాలు. బలవంతంగా ఒక అధికారి చేత సంతకం పెట్టిస్తే అధికారి కంప్లైంట్ చేయాలిగా. ఎక్కడైనా చేసినావు నువ్వు 10 ఏళ్లలో? బలవంతంగా ముఖ్యమంత్రి చేయించినా, మంత్రి చేసినా, ఎవడు చేసినా తప్పే కదా. బలవంతంగా చేయించారని ఎక్కడన్నా కంప్లైంట్ రిజిస్టర్ చేసినావా? చెయ్యవు. ఇవాళ నువ్వు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ పిలిచారు కాబట్టి తప్పించుకోవడానికి ఈ చెప్పే కార్యక్రమం తప్ప ఏం లేదు ఇందులో. బ్యారేజీల నిర్మాణము, నిర్వహణ, నాణ్యత అన్నింటిలోనూ తప్పిదాలు ఉన్నాయి. తప్పిదాలు ఉంటే సంతకం ఎట్టబెట్టి నువ్వు. సిడబ్ల్యూసి ఆమోదం తర్వాత కూడా డిపిఆర్లో మార్పులు చేర్పులు. ప్రాజెక్టు ప్రతి డిజైన్లోనూ తలదూర్చిన ఎల్ఎన్టీ కంపెనీ నిర్మాణాలను తనిఖీ చేసేందుకు గత ప్రభుత్వం తనను అనుమతించలేదని వెల్లడి. ఇవన్నీ శుద్ధ తప్పులు వీడు చెప్పేయి. ఎవడైతే నరేందర్ రెడ్డి అనే వ్యక్తి చెప్తుండో ప్రజల ఆస్తులతోని, ప్రజల సొమ్ముతోని ఆటలాడకుండా గేమ్లు ఆడారు వీళ్ళు. ఇవాళ చెప్తున్నారు శుద్ధపూస మాటలు. నాతోని బలవంతంగా పెట్టించారు, నేను తనిఖీకి పోతున్నట్టు వద్దన్నారు. ఈ అన్ని విషయాలు నువ్వు అయ్యాల చెప్పుంటే నీకు ప్రజలు బ్రహ్మరథం పట్టేటోళ్ళు, నీ పక్షాన్ని నిలబడేటోళ్ళు. ఇలా శుద్ధ తప్పు మాటలు చెప్తాడు ఇన్వెస్టిగేషన్ నుంచి తప్పించుకోవడానికి. ఇవన్నీ అసలు లీగల్ నిలవు. ఒక అధికారిగా నీకున్న విధులు ఏంది, బాధ్యతలు ఏంది చూసుకోకుండా ఆయన ఎవరో ఒత్తిడి చేసిండు, ఏనెవరో ఒత్తిడి చేసిండు, నన్ను పోనీయలేదు, అవన్నీ తప్పులే జరిగింది, నేను చూసుకుంటున్నా కళ్ళు మూసుకొని అంటానికి కాదు నిన్ను పెట్టింది. నువ్వు కస్టోడియన్ ఆఫీసర్వి. ఇక ఈ మాట్లాడటానికి అయితే బంట్రోజు కూడా పనికొస్తాడు. దానికి నువ్వెందుకు ఐఏఎస్ ఆఫీసర్లు, ఈఎన్సీలు అవసరమా? దానికి బంట్రోజు జాబు చేసేటోడు కూడా దాన్ని మానిటర్ చేయొచ్చు. ఒక బంట్రోజు జాబ్ చేసేటోడు కంటే కూడా హీనంగా మాట్లాడుతాడు ఇలా ఆఫీసర్. అప్పులు చిప్ప చేతిలో పెట్టి నీతులు చెప్తున్నారు. నిధుల కొరత ఉన్న రుణమాఫీ చేస్తున్నాం, సర్కారుపైకి రైతులను ఉసిగొల్పుతారా అని కోదండరాం చెబుతుండు. కేటీఆర్ రూల్స్ విరుద్ధంగా ఉన్న ఫామ్ హౌస్ని ఎట్లా లీజుకు తీసుకున్నావు? నాది కాదు దోస్తుది అంటావు. దోస్తుది అంటే నమ్మేటోళ్ళు ఎవరు లేరు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన అంతా విధ్వంసమే. రాజీవ్ విగ్రహం మీద వివాదం కరెక్ట్ కాదు. మీడియాతో చిట్చాట్లో ఎమ్మెల్సీ కోదండరాం చెబుతుండు. అప్పులు చిప్ప చేతిలో పెట్టి నీతులు చెబుతుండ్రు. రుణమాఫీ నిధులు కొరత ఉన్నా చేసినాం అని చెప్పి రూల్స్కి విరుద్ధంగా ఉన్న ఫామ్ హౌస్ని ఎట్లా లీజుకు తీసుకున్నాం అని చెప్పి కూడా ఆయన డైరెక్ట్గా కేటీఆర్ని ప్రశ్నించిండు. ఇది ఇంకోటి వార్త. కార్పొరేట్ హాస్పిటళ్లలో ఆర్గాన్స్ దందా, జీవన్ దాన్ రూల్స్లో లొసుగులే ఆధారంగా అక్రమాలు, బ్రెయిన్ డెత్ కేసులను అనౌన్స్ చేస్తూ కోట్లలో సంపాదనట. అవయవాలు దొరక్క ప్రాణాలు కోల్పోతున్న సామాన్యులు, బ్రెయిన్ డెత్ పేషెంట్ల హార్టు, లివరు, కిడ్నీలు తీసుకునే వెసులుబాటు, అవి తమ దగ్గరన పేషెంట్లకు అమర్చుకునేందుకు ఆసుపత్రులకు అనుమతి, ట్రాన్స్ప్లాంటేషన్కు పేషెంట్ల నుంచి భారీ మొత్తంలో వసూళ్లు, బ్రెయిన్ డెత్ కేసులను రిఫర్ చేసేందుకు జిల్లాల్లోని హాస్పిటల్తో ఒప్పందాలు. ఇది వీళ్ళు చేసే హాస్పిటల్ దందా. ఒక్కడ కూడా నీతి లేదు, నిజాయితీ లేదు. ఫార్మా కంపెనీలు కానీ హాస్పిటల్ కానీ మొత్తం ప్రజల శవాల మీద, ప్రజల ప్రాణాల మీదనే డబ్బులు ఏరుకునే కార్యక్రమం. చచ్చిపోయినోడు కూడా వదిలిపెట్టట్లే కార్పొరేట్ హాస్పిటల్లో. బతికున్నోడి రక్తం ఎట్లా తాగుతున్నారు వైద్యం పేరుతోని, రక్తాన్ని జలగల్లేక తాగుతున్నారు. మళ్ళీ చనిపోయినోడు కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. వాళ్ళ అవయవాలను అమ్ముకొనే వ్యాపారం చేస్తున్నారట కార్పొరేట్ హాస్పిటల్. వాళ్ళ ఆర్గాన్స్ని ఎక్కడెక్కడ బ్రెయిన్, హార్ట్, లివర్, కిడ్నీ అమ్ముకునే కార్యక్రమాన్ని చేస్తానంటే ఇక అసలు వీళ్ళు డాక్టర్లు అనాలన్నా దుర్మార్గం. ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. ఇది అలా కార్పొరేట్ హాస్పిటల్ వ్యవహారం. చనిపోయినోడి మీద, శవాల మీద డబ్బులు ఏరుకుంటారు. బతికున్నోడిని జలగల లెక్క రక్తాన్ని దాగి వాళ్ళ మీద డబ్బులు సంపాదిస్తారు. ఈ జీవన్ దాన్ అనే ఒక స్కీమ్ ఉంటుంది. రూల్స్లో కొన్ని లొసుకులు ఉన్నాయి దాంట్లో. అంటే బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్లకు సంబంధించి అవయవాలని
దానం చేసేదానికి అవకాశం ఉంది. ఆ దానం చేయడానికి బ్రెయిన్ డెత్ కేసుల్ని మా హాస్పిటల్కి పంపడానికి జిల్లాలో ఉన్న హెడ్ క్వార్టర్ హాస్పిటల్కి రిఫరెన్స్ చేసుకొని ఇక్కడికి వచ్చాక అవయవాలన్నీ స్పేర్లో పెట్టి వీళ్ళ హాస్పిటల్లో ఆల్రెడీ ఉన్న పేషెంట్లకు అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నాం. ఇటు చనిపోయిన బ్రెయిన్ డెత్ అయిన కుటుంబ సభ్యులకి తెలియదు, ప్రభుత్వానికి తెలియదు, ఏది లేకుండా సైలెంట్గా ఇక మీరు హార్ట్ కావాలన్నారుగా ఇక మా దగ్గర పేషెంట్ ఉండు ఇన్ని కోట్లకు అమ్ముతున్నట్టు అని చెప్పి వాళ్ళకి తెలవకుండా ₹1 లేకుండా ఏదైతే బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్ తీసిపోయి వాళ్ళకి అమర్చి వాళ్ళ దగ్గర ఉన్న పేషెంట్కి అమర్చి అక్కడ ₹1 సంపాదించాలి. ఇది ఒక పెద్ద దందా నడుతుంది. దీనిపైన మాట్లాడరు, ఎవడు తనిఖీలు ఉండవు. ఇది వెలుగుకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. సంతకాల కోసం కేసీఆర్ హరీష్ ఒత్తిడి చేశారు. ఫోన్ చేసి సమస్య ఏంటని తొందర పెట్టారు. ఈయన చెబుతాడు శుద్ధపోసు మాటలు. నరేందర్ రెడ్డి అట బ్యారేజీల నిర్మాణం డిజైన్ల ప్రకారం జరుగుతుందా అనేది పరిశీలించలేకుండానే నువ్వు ఈఎన్సీ అట్టాయి. నువ్వు బెదిరిస్తే సంతకాలు పెట్టేటోడు నువ్వు బంట్రోతువే ఈఎన్సీయా? నువ్వు ఎట్లా ఈఎన్సీ అవుతావు? నువ్వు ఎట్లా ఉన్నతాధికారి అవుతావు? బంట్రోతు పెట్టాలా బెదిరిస్తే సంతకం? నువ్వు కాదు పెట్టాల్సింది. నువ్వేం చేయాలో బెదిరిస్తే రిజైన్ చేసి పక్కకు పోవాలా, నాకు ఈ పోస్ట్ వద్దని. నిజంగానే నీకేమి లాభం లేకపోతే, నీకేమి దాని వెనక లాభాపేక్ష లేకపోతే, ఏదో మతలబు ఉంది, ఇవాళ బయటకు వచ్చినావు కాబట్టి వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ పేర్లు చెబుతారు. ఇవాళ అధికారంలో లేనప్పుడు చెప్పటం కాదు, ఉన్నప్పుడు చెప్పాలా. ఇది ఆయన చెప్తున్న పరిస్థితి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు ఓకే. వెలుగులో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పోయిండట. ఇప్పటికి ఎన్నిసార్లు పోయిండో. నర్సు మంగమ్మకు సన్మానం అట. ఆర్టీసీ బస్సులో పురుడు పోసి తల్లి బిడ్డ ప్రాణాలు కాపాడిన నర్సు అలివేలు మంగమ్మను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అభినందించారు. హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకొని మంగమ్మను మంత్రి సన్మానించారు. ప్రభుత్వం తరఫున ప్రశంసా పత్రం, మెమెంటో, ఆరోగ్య శాఖ తరఫున ₹1000 నగదు బహుమతి అందజేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో నర్సింగ్ ఆఫీసర్గా మంగమ్మ పనిచేస్తున్నారు. ఇటీవల తాను ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో ఆమెకు మంగమ్మ నార్మల్ డెలివరీ అయ్యేలా చేశారు. తల్లి బిడ్డల ప్రాణాలు కాపాడారు. విషయం తెలుసుకున్న మంత్రి మంగమ్మను పిలిచి ₹1000 ఇచ్చిండారు. బస్ ఛార్జీలు కూడా ఇవ్వలే. ఏం ప్రశంస అది? ప్రశంస. ఆమె అక్కడ నుంచి వనపర్తి నుంచి వచ్చినది బస్ ఛార్జీలు జరిపి ₹1000 ఇచ్చి ప్రశంసించారట. సరే, అయినా సంతోషం. మొత్తానికి మంగమ్మను అయితే అంటే 2 నిండు ప్రాణాలు కాపాడింది ఆమె. ఇది వెలుగుకు సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.